హలో హాయ్. నాకు ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటారా, యూట్యూబ్ ఛానల్లో 8.5K వెళ్ళి అంటే నేను బాగా రీచ్ అవుతున్నాను. మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ చెప్తున్నా. ఈ ఆంటీ నేను ఎప్పుడు ఉన్నది ఉన్నట్టుగా చెప్తాను కాబట్టి అందరూ నన్ను లైక్ చేస్తారని నేను అనుకుంటున్నాను. చాలామంది ఫోన్లు చేస్తున్నారు. అందరూ ఆంటీ నీకులాగా స్పిరిట్గా ఉండాలి, నీకులాగా ఇదిగా ఉండాలని అంటున్నారు. అందరూ డెఫినెట్గా ఉండండి. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కూడా కష్టంతో ఫలితం చాలా ఉంటుంది. కానీ అబ్రాడ్ దేశాలు చాలా అంత ఈజీగా వచ్చి ఈజీగా ఉండడం అన్నది జరగదు. అది మీరు ఆలోచించొద్దు. కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు చాలా కష్టాలు పడితే కానీ దాని ఈజీ ప్రొసీజర్ అవ్వదు. ఇక్కడ మంచులో గెడ్డగడతారు. ముందు మేను ఇప్పుడే మా పిల్ల అంటుంది చేతులు ఫ్రీజ్ అయిపోతున్నాయనని. ఇప్పుడు మంచి ఎట్లా ఉంటుంది, -డిగ్రీల్లో కూడా ఉంటుంది. కానీ అలాంటి వాటికి కూడా తట్టుకుంటూ జాబ్ దొరికినా దొరకకపోయినా ఒక 10 రోజులు పస్తులు ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ నా కళ్ళ ముందు కనిపిస్తున్నారు. ఏంటంటే మొన్నటి వరకు నాకు అసలు అబ్రాడ్ దేశాల గురించి తెలియదు. కానీ నేను పోయిన సంవత్సరం నుంచి నేను ఇక్కడే ఉంటున్నాను కాబట్టి చాలామంది శ్రమలు, చాలామంది కష్టాలు నాకు తెలుసు కాబట్టి నేను చూస్తున్నాను. వాళ్ళని కళ్ళతో చూస్తున్నాను. ఎన్ని కష్టాలు పడుతున్నారో. ఒక పూట తినక పనికెళ్ళి వచ్చి వండుకొని రాత్రి 12ంటికి 2ంటికి కూడా ఏది ఉంటే అది తిని ఇప్పుడు నేను అలవాటు చేసుకున్నా. బ్రెడ్డు అవి ఇవి గడ్డి గాదర ఆకులు అలవలు తింటాం. అలా ప్రతిది ఏది దొరికితే అది తిని చాలా కష్టాలు పడితే కానీ ఒక స్టెప్ బై స్టెప్ పైకి రారు. ఇది మాత్రం మీరు బాగా గుర్తుంచుకోండి. అలాంటి వాళ్ళు మాత్రమే నాకు ఫోన్ చేయండి. ఎవరు పడితే వాళ్ళు మేము వస్తాం అంటున్నారు. కానీ వచ్చిన తర్వాత చాలా ఇబ్బందులు మాత్రం కొన్ని వస్తాయి. ఇబ్బందులు ఎదుర్కొని వాటికి నిలబడగలిగే మనిషి అయితేనే నిలబడాలి. ఒక్కొక్కసారి పనులు దొరకకపోతే హౌస్ కీపింగ్కి వెళ్ళిపోయి బాత్రూమ్లు ఇవి కూడా కడిగి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. నా కళ్ళతో నేను చూస్తున్నాను. ఓకేనా. మా ఫుడ్ డెలివరీ అంటే అంత ఆషామాషి కాదు. ఫుడ్ డెలివరీ చేసుకుంటూ కూడా సంపాదించుకుంటూ ఇంటిని కాపాడుకుంటూ మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా చాలా గట్స్ ఉంది. అర్థమవుతుందా. ఇక్కడ ఉండడం అన్నది అంత ఈజీ అయిన ప్రొసీజర్ అయితే కాదు. ఇది మాత్రం మీరు మైండ్కి బాగా ఇదండి. ఒకవేళ వచ్చిన తర్వాత రిటర్న్ బ్యాక్ అన్నది మీరు చెయ్యొద్దు. ఎందుకంటే కొన్ని కష్టాలు మనం పడితే కానీ మీరు సులువులోకి రారు. ఓకేనా. అర్థమైంది. ఇగో మా పిల్ల చూడు ఇవన్నీ వేస్తుంది. తినటానికి గొట్టాలు అవి ఇవి వేస్తుంది. చేతులు ఫ్రీజ్ అయిపోతున్నాయి అంటే దానికి ఏ రకంగా అయిపోయినాయి చేతులు కాళ్ళు. అది మాత్రం గుర్తుంచుకోండి. నా నెంబర్ దాంట్లో ఉంది. ఇప్పుడు మళ్ళీ పెడుతున్నాను నెంబరు. మీరు ఫోన్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ చెప్తున్నాను, నన్ను ఇంత బాగా ఆదరించినందుకు, ఇంత బాగా ఇది చేస్తున్నందుకు. ఇలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా సపోర్ట్ చేయండి అబ్బా. ఓకే బాయ్. నా ఫోన్ నెంబర్ దాంట్లో ఇస్తున్నాను. ఎవరికైనా డౌట్ ఉంటే కనుక ఎమ్మటే ఫోన్ చేయండి. ఓకే. నేను గొట్టాలు తింటున్నాను. మాకు ఎక్కడ అన్నీ దొరుకుతాయి. మీరేం కంగారు పడద్దు. ఓకే.